లక్నో సూపర్ జైంట్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సొంత గడ్డపై చెన్నైకు షాక్ ఇస్తూ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులు, దాంట్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు, ఒక్కడే వీరకోచ సెంచరీతో పోరాడి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో లక్నో గెలిచి ఈ టోర్నీలో 5వ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో 213 పరుగులు చేసి గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులు, దాంట్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు, సెంచరీ కదం తొక్కగా శివం దుబే 27 బంతుల్లో 66 పరుగులు, దాంట్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు, మెరుపు హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేశారు. లక్నో బౌలర్స్లో హెన్రీ, మోషిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో బంతికే డికాక్ డక్అవుట్ అయ్యారు. కాసేపటికే రాహుల్ 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండులో స్టోయినిస్ వీరోచితంగా పోరాడాడు. ఒక్కడే 124 పరుగులు చేసి లక్నోకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. పూరన్ 34 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో కూడా 6 బంతుల్లోనే 17 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్స్లో పతిరానా 2 వికెట్లు తీసుకున్నాడు. ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే చెరో వికెట్ పడగొట్టారు. ఇక మార్కస్ స్టోయినిస్ అసాధారణ బ్యాటింగ్తోనే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఈ సీజన్లో సొంత గడ్డపై సీఎస్కేకు ఇదే తొలి పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ డ్యూ కూడా తమ విజయ అవకాశాలను దెబ్బతీశాడని చెప్పాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంది, కానీ ఇదో మంచి మ్యాచ్. లక్నో అద్భుత ప్రదర్శన కనబరిచింది. 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉంది, కానీ స్టోయినిస్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు కూడా కీలక పాత్ర పోషించింది. తేమ ఎక్కువగా ఉండటంతో మా స్పిన్నర్లను తేలిపోయారు. అయినా మా పేసర్లతో మ్యాచ్పై పట్టు బిగించి చివరి వరకు తీసుకెళ్లాం. ఓటమి అనేది ఆటలో సహజమే. పవర్ ప్లేలోనే 2వ వికెట్ కోల్పోవడంతో జడేజాను 4వ స్థానంలో ఆడించాం. పవర్ ప్లే తర్వాతనే శివం దుబేను బ్యాటింగ్కి దింపాలనుకున్నామని గైక్వాడ్ తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టేయండి.